నమస్తే, శ్యామ్స్ రెసిపీ వీడియోస్కి స్వాగతం. ఇవాళ ఈజీ టేస్టీ బటర్ చికెన్ ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియోని చివరి దాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక 2-3 స్పూన్స్ బటర్ తీసుకోండి. బటర్ తీసుకొని ఇది కొంచెం హీట్ ఎక్కాలండి, కరగాలి. కరిగిన తర్వాత ఈ లోపుగా మీరు వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు మినిమం 13-15 వెల్లుల్లి రెబ్బలు పెద్ద సైజు అని, అల్లము 3 ముక్కలు, మీడియం సైజు ఆనియన్స్ 2 ఆనియన్స్ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవచ్చు. అల్లం అండి అది. ఇవి చక్కగా వేపుకోవాలి, మరీ డీప్ ఫ్రై కాదు, జస్ట్ 50% వరకు వేపుకోండి. కాశ్మీరీ చిల్లీ 2 పెద్ద సైజు అండి అవి, టమాటా 1, ఇవి 50% వరకు వేపాలి. టమాటా కొంచెం మెత్తబడాలి. దీన్ని మనం మిక్సీ జార్, చిన్న జార్ తీసుకొని అందులో ఇది వేసుకుందామండి. వేసుకొని కొంచెం చల్లగయ్యాక మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపుగా ఈ బాణీలోని ఇంకొక బటర్ అన్నమాట, మినిమం ఈ బటర్ 15 గ్రామ్స్ ఉంటుందండి ఇది. ఈ బటర్ని ఇది వేసుకొని ఇది కూడా కొంచెం వేడెక్కాలి. కొంచెం బాగా హీట్ ఎక్కాక ఈలోపుగా బాగా క్లీన్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని 500 గ్రాములు చికెన్ నేను తీసుకుంటున్నాను, క్లీన్ చేసింది. ఇందులో వేసుకుంటున్నాను. కళాయి వేడెక్కాలి, బటరు మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ క్లీన్ చేసి పెట్టుకునే చికెన్ని ఇందులో వేసుకున్నామండి. నేను 1/2 కేజీ తీసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉంది చికెను, చాలా లేతదనమాట, లేతగా ఉంది కూడా ఇది, కనుక చాలా త్వరగా బాయిల్ అయిపోద్ది. ఇది అటు ఇటు ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ సాల్ట్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను 1 స్పూన్ వేసుకున్నాను. పసుపు 1/2 స్పూన్, చిల్లీ పౌడర్ 1 స్పూన్. మనకి కారం స్పైసీ బాగా కావాలంటే కొంచెం కారం వేసుకోండి, ఇంకా 2-3 చిల్లీస్ కూడా వేసుకోండి. పిల్లలు తింటారు కనుక మాకు మేము తగ్గించి వేసుకున్నాను చిల్లీ పౌడరు. ఇంకా దీన్ని అటు ఇటు కలుపుకోవాలి. దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేయాలి కనుకనే దీన్ని ఇప్పుడు మూత పెట్టుకుందామండి. మీరు సిమ్లో మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు. సిమ్లో పెట్టుకుంటున్నాను నేనైతే సిమ్లో పెట్టుకుంటున్నాను. మొత్తం వాటర్ బయటకు వచ్చేస్తుంది. మీరు కూడా సిమ్లోనే పెట్టుకోండి. ఒకసారి మూత తీస్తానండి. ఇందులో నేను మర్చిపోయాను, కర్రీ లీవ్స్, కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. 10 మినిట్స్ తర్వాత, నేను సిమ్లో పెట్టుకున్నాను, 10 మినిట్స్ తర్వాత చూడండి వాటర్ ఎంత వచ్చేసిందో. ఆ చికెన్లో ఉన్న వాటర్ ఎంత వచ్చింది కదా, ఈ వాటర్ కూడా డ్రై అయిపోవాలి. ఇది డ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు అటు ఇటు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే అసలు చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందాడ మనం అల్లం, వెల్లుల్లి, టమాటా ఇవన్నీ ఉంచాం కదా ఆ జార్లోని, ఇప్పుడు ఇది చల్లగా అయిపోయిందండి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇది మిక్సీ చేస్తున్నాను. మిక్సీ అయిపోయిందండి, చూసారా. అయితే ఇప్పుడు ఈ పేస్ట్ని ఇవ్వండి, మూత తీసి చూస్తున్నాను కదా, మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాను. మొత్తం ఆ చికెన్ అంతా కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి మీడియం ఫ్లేమ్లోని. తర్వాత ఇది లేత చికెను. కొన్ని చికెన్ అయితే కొంచెం ముదిరిన కోళ్ళు ఉంటాయి కదా, ఆ చికెన్ చాలా కష్టం, అది కుక్కర్లో పెట్టినా కూడా ఉడకదు అది. మళ్ళీ దాంట్లో వాటర్ కూడా ఎక్కువ కంటెంట్, అంటే వాటర్లో తడిపేస్తారు చికెన్, వెయిట్ ఎక్కువ వస్తుందని చెప్పి ఆ చికెన్ కష్టం అనమాట. ఇంకా ఈ జార్లోని పేస్టు, తర్వాత జార్లో కొన్ని వాటర్ వేసి వాటర్ కూడా ఇందులో వేసేసాను. ఈ పేస్ట్లోనే 2 కాశ్మీరీ చిల్లీస్ వేసానండి. అవి చాలా పెద్దవి అయ్యి కనుక ఇది చాలా కారంగానే ఉంటుంది కొంచెం కర్రీ. తర్వాత బటర్ ఫ్లేవర్ చూసారా ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఇది అటు ఇటు కలుపుకొని కదిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోండి. ఇది చికెన్ మసాలా అండి, కొంచెం వేస్తున్నాను ఎందుకంటే నేను ఇందులో వెల్లుల్లి చాలా ఎక్కువ వేసాను. వెల్లుల్లి ఎక్కువ వేయడం వలన ఈ టేస్ట్ అసలు చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఈ చికెన్ మసాలా అనేది ఫ్లేవర్ కోసం అనమాట.
మూత పెట్టుకుంటే ఒక 5-10 మినిట్స్లోనే కొంచెం అందులో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోద్ది. నేను మిక్సీ జార్లో వాటర్ వేసేసాను కదా, వాటర్ అంతా డ్రై అయిపోయింది. చూసారా, ఇలాగా కూర దగ్గరికి అవుతుంది. దీన్నే బటర్ చికెన్ అంటారండి. అంతే. ఇంకా మీకు ఇంకా బాగా ఫ్యాట్ అవ్వాలి అనుకుంటే ఇంకొంచెం బటర్ పైన వేడి చేసి వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీకు నా శ్యామ్ సోయ్ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూసారా, మసాలా ఎగ్ ఆమ్లెట్. ఇది నెక్స్ట్ వచ్చే వీడియో అండి ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.